నడిపితే వీడు వచ్చి ముంగట్నే కట్టుకొడుతున్నాడు బండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. చాలా నెలలు అయిపోతుంది నేను బండి నడిపి. ఫైనల్గా ఇవాళ కుదిరింది బండి నడుపుడు. ఈ బండి వేసుకొని ఇప్పుడు ఎక్కడికి పోతున్నా అంటే మా ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్ నుంచి. నా జావా బండి కాకుండా నా జావా బండి మా తమ్మునికి ఇచ్చి ఆయన బండి నేను వేసుకొని పోతున్నా. ఎందుకంటే మన బండి వేసుకుపోయినామంటే అది ఎక్కడ అయిపోయేది తెలియదు. దాంతో పెద్ద రిస్క్ నాకు. అందుకని నా బండి తమ్మునికి ఇచ్చి తమ్ముని బండి వేసుకొని పోతున్నా ఇంటికి. తమ్ముని బండి మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని కింద పడేసారంట. అంటే బ్యాలెన్స్ ఆకి ఇట్లా కిందికి ఒరిగిందంట. బ్రేక్ రివర్ ఉరిగిపోయింది. అది వేపియాలి. అసలు క్లచ్ పట్టుకోవాలంటే ఘోరంగా హార్డ్ ఉంది. ఓన్లీ 3 ఫింగర్స్తోనే పట్టుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టిద్దాం, తర్వాత సంగతి. పెట్రోల్ 0. ఉప్పలు దాటేసరికి నాకు సుక్కలు కనిపించినాయి. అంటే ట్రాఫిక్ ఏం లేదు కానీ ఈ క్లచ్ సరిగా లేదు కదా. దారిలో ఎక్కడన్నా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంటే వేయించేస్తాయి ఈ క్లచ్. ఇన్ని రోజులు ఏడియో అయినా ఏంది సంగతి అనేది మనం కొంచెం ఈ ట్రాఫిక్ తప్పించుకున్నాక మాట్లాడుకుందాం. బాగా చెప్తున్నాడు పిల్లోడు. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కడున్నాయి రా అసలు? ఇక్కడ కూడా కనిపిస్తలేదు. ఒకటి రైట్ సైడ్లో కనిపించింది కానీ యూటర్న్ నేను ఉంది. ఏం కావాలి ముంగడ పోయినా గేపిద్దామని ఇట్లనే వచ్చిన. అసలు వశం అయితే లేదు ఇంత. తోరణి వెనకమ్మ ఇక్కడ కళాతోరణం ఉండే కాకతీయుల్ది, అది కూడా వీకిర్ అయింది. అంటే నార్మల్గా చెక్కతో చేస్తారు కదా, అది పెట్టిరా అన్నట్టు. ఇక్కడ వెల్కమ్ టు హైదరాబాద్ అని టీఆర్ఎస్ వాళ్ళు. సో కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక వీకేసి ఉంటారు. చాలామంది అంటారు ఎందుకు బండి మీద ఇబ్బంది, చక్కగా బస్సు ఎక్కితే ఈడెక్కి ఆడ దిగవచ్చు మంచిగా ఆరామ్సే అని అంటారు. కానీ బస్సు ఎక్కినా కారు ఎక్కినా ఏది దేని మీద పోయినా కానీ బండి మీద పోతేనే కిక్ వస్తుంది. ఇట్లా థ్రాటిల్ ఇస్తుంటే సూపర్ ఎగ్జైట్మెంట్. అది దేని మీద రాదు మళ్ళీ ఆ ఫీలింగ్. అందుకోసమే ట్రావెల్ చేసేది బండి మీద. రోజు నైట్ అయితే హైదరాబాద్ వెళ్ళే సైడు యాదగిరిగుట్ట నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆ టోల్ గేట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఫుల్గా ట్రాఫిక్. అన్ని కార్లే ఉంటాయి. ఎందుకంటే కొత్తగా స్వర్ణగిరి ఓపెన్ అయింది కదా, ఆ టెంపుల్ని చూడడానికి చాలామంది పోతున్నారు నైట్ టైం. చూసి వచ్చేటప్పుడు నైట్ 11, 12 ఆ టైంకి వస్తున్నారు. ట్రాఫిక్ మాత్రం ఫుల్ పెరిగిపోతుంది. ఇన్ని రోజులు బ్లాగ్ ఎందుకు చేయలేదంటే నేను ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. ఎక్కడనో కాదు, మినిస్టర్ సీతక్క దగ్గర. అక్కడ ఎట్లా వచ్చింది నీకు ఫోటోగ్రాఫర్గా జాబ్ అని అడగకండి. మా రిలేషనే, మా అత్తమ్మే అవుతుంది. కరోనా టైంలో కూడా నేనే ఫోటోలు తీసింది. సో ఇప్పుడు తీయడానికి ఎవరు లేరు, అందుకే నేను మళ్ళీ జాయిన్ అయిపోయినా. సో ఆ వర్క్ మీద ఉంటున్నా నేను. ఎన్ని రోజులు ఆదిలాబాద్ ఆమెకు ఇన్ఛార్జ్ ఇచ్చారు మినిస్టర్.
సో అక్కడ మేము ప్రచారం చేసి ఎంపీ ఎలక్షన్స్ కోసం 2 నెలలు ప్రచారం చేసినాం. నిన్న జూన్ 6 నిన్ననే ఎలక్షన్ కోడ్ అయిపోయింది. కొంచెం ఫ్రీ అయినాం, తిరుగుతున్నాం అటు ఇటు. కానీ ఇవాళ వాళ్ళు ములిగిపోయారు నిన్న నైటే. నేనే నాకు పని ఉందని నేను చెప్పేసిన కొన్ని రోజులు ఆగి వస్తాను, ఓ 4 రోజులు. అందుకని మా తమ్ముడు బండి మీద కొంచెం 4 రోజులు ఇంటికాడ ఉంటాం కదా, మళ్ళీ ఇంటికాడ బండి లేదు. జావా మన హైదరాబాద్లో ఉన్నది కాబట్టి జావా బండి వానికి ఇచ్చి ఈ బండి నేను పట్టుకొచ్చుకుంటున్నాను. జూన్ 9కి గ్రూప్ ఎగ్జామ్ ఉంది. ఆ గ్రూప్ 1 ఎగ్జామ్కి మా మదర్ రాస్తుంది. నేను కూడా అప్లై చేసినా కానీ రాయట్లే. నేను తనని తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపించి మళ్ళీ హాస్పిటల్ తీసుకోవాలి హన్మకొండకి. అందుకని నేను ఎగ్జామ్ రాయడానికి పోతున్నా అని చెప్పేసి వచ్చేసిన. కంటిన్యూస్గా ఉంటుంది తిరగడం, అందుకే బ్లాక్ చేయడం కుదరలేదు. నేను బండి కూడా నడపలే ఇప్పుడు ఈ మధ్యలో, 2 నెలలు అవుతుంది బండి నడపలే. సో మనకేమన్నా మనీ వచ్చేది ఉంటే ఈ మధ్యలో డైరెక్ట్ ఆ మనీ తీసుకుపోయి బండి బుక్ చేద్దామని చూస్తున్నాం. లేకపోతే నా వల్ల అయితే ఆ జావతో వాళ్ళేకపోతాను. అమ్ముదామంటే కొన్నోడు ఇబ్బంది పడతాడని మళ్ళీ అట్లా ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతానికి మా అల్లుడు అయితే వాడుకుంటున్నాడు. కొంచెం పెద్ద బండి కొనుక్కున్నామంటే డైలీ అక్క వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళిపోతా. మార్నింగ్ వెళ్ళి బండి అక్కడ పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఎటు తిరిగితే అటు కార్లో తిరిగేసి ఫోటోలు తీసి మళ్ళీ ఈవినింగ్ వచ్చినప్పుడు తీసుకొని వస్తాం అంతే. అప్రిలియా టెస్ట్ రైడ్ చేద్దాం అనుకున్నాం, అప్రిలియా 457. కానీ నాకు ఒకటే రోజు ఖాళీ దొరికింది. ఆ ఖాళీ దొరికిన రోజు బండి లేదు చేతిలో. అప్రిలియా టెస్ట్ రైడ్ వై జంక్షన్ దగ్గర ఉంది. మళ్ళీ అక్కడ దాకా పోవాలంటే దొరికిన ఒక్క రోజైనా రెస్ట్ తీసుకుని ఇక పోలే. మార్నింగ్ 800 రూపీస్ పెట్రోల్ కొట్టించిన, హాఫ్ ట్యాంక్ దాకా చూపించింది. ఇప్పుడు నేను ఒక 100 or 130 కిలోమీటర్స్ వచ్చి ఉంటా. దానికే మొత్తం మళ్ళీ ఎంటీ దగ్గర చూపించింది. నాకు అర్థం కాలేదు అసలు. మళ్ళీ ఏడన్నా ఆగిపోయింది అనుకో, మళ్ళీ నేనే ఆగమాగం అవుతా. అందుకని మళ్ళీ ఇంకో 800 కొట్టించిన, ఫుల్ ట్యాంక్ పెడుతుంది ఇప్పుడు. రాయల్ ఎన్ఫీల్డ్ ఏ క్యా హువా. నేనేమన్నా 140, 160 పోతున్నా అంటే అది కూడా కాదు, 80, 100 ఆ మధ్యలోనే పోతున్నా. ఆల్మోస్ట్ హన్మకొండకు వచ్చిన 1 అవుతుంది. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. 5 నిమిషాలు ఆగినందుకే సీటు మొత్తం కాలిపోతుంది. ఈజీగా వెళ్ళిపోతుందిలే బైక్. కాకపోతే బండికి కొంచెం సర్వీసింగ్ చేయించాలి. మనోడు నేను ఇంటికి వెళ్ళి వచ్చినాక చేపిస్తా అని ఆపేసాడు, లేదంటే ఇవాళ ఇచ్చేటోడు బండి. అంటే కింద కనెక్షన్ మంచిగా లేదు, దాంది ఇంత డెలికేట్ ఉంది అది. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇంటికి వెళ్ళిపోతా. అసలు ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా చూసుకోవాలి నేను టైం. 2 నెలల తర్వాత బండి నడుపుతున్నా కదా, అంత ఈ 200 కిలోమీటర్లే నాకు ఒక 500 కిలోమీటర్స్ నడిచిన ఫీల్ వస్తుంది. ఇంకా వస్తలేదు ఎందుకు, అసలు నేను నడుపుతున్నానా లేదా కూడా అర్థమవుతుంది కదా.
ఊర్లు దాటేటోళ్ళు చూస్తలేరు, ఈ బండ్లు దాటేటోళ్ళు చూస్తలేరు. ఈ హారనేమో పనిచేస్తలేదు. తాగం కొత్త నాదైతే. మీరు చూడండి, ఇక్కడ లూజ్ కనెక్షన్ ఉంది. అది ఇట్లా పట్టుకుంటూనే వస్తుంది. ఇక్కడ మావాడు దెబ్బకు తాడు కట్టిండు ఆడ, కానీ ఆయన అది ఆగుతలేదు సరిగా. జై హనుమాన్. హారన్ కొట్టాలి కానీ హారన్ చెప్తలేదు. $155 అవుతుంది. మనం ఇంకో 5 minutesలో ఇంట్లో ఉంటాం. దట్స్ గుడ్. రాదురా భాయ్. ఇదే మా ఇల్లు. తన్నుకుంటా పోవడే ఉంటుంది. మా ఇల్లు ఇది కదా, సీతక్క వాళ్ళ ఇల్లు. అది వెనకాల కనబడేది. అది సీతక్క వాళ్ళ ఇల్లు. ఇక మా ముసలోడు ఏతను మార్షల్ కమ్ అనుకో, చల్లగా ఉన్నది ఆడ. నిమ్మకాయలు అయిపోయినాయా? Thanks for watching. Like, share and subscribe. Moto Maverick.